దొంగతనం చేస్తూ దొరికిందో మహిళ కొనడానికొచ్చినట్టు నటించి జడలో గోల్డ్ దాచడానికి ప్రయత్నించింది. అయితే దీన్ని గమనించిన షాప్ నిర్వాహకులు మహిళను పట్టుకున్నారు. విశాఖ జిల్లా గాజువాకలో ఈ ఘటన జరిగింది. దొంగతనంపై షాపు యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. గాజువాక పెందుర్తిలో లేడీలు రెచ్చిపోయారు. నిన్న ఒక్కరోజే చూసుకున్నట్లయితే కనుక పెందుర్తిలోను అలాగే గాజువాకలో కూడా బంగారం షాపుల్లో బంగారం దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో బంగారం షాపు యజమానులు సైతం కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గాజువాకలో నిన్న ఓం జ్యువెలర్స్ చెందిన దానికి సంబంధించి ఒక ముగ్గురు మహిళలు రావడం జరిగింది. ఆ ముగ్గురు మహిళలు సైతం కూడా బంగారం కొనుగోలు చేస్తామంటూ కూడా బంగారం మొత్తం కూడా కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఆ నేపథ్యంలో ఈ బీసీ రోడ్ లో ఓం జ్యువెలర్స్ షాప్ లో బంగారం వస్తువులను తస్కరిస్తూ ఉండగా అక్కడే ఉన్న జ్యువెలర్ షాప్ యజమాని పట్టుకున్నారు. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే కనుక భోజా నాగమణి, భోజా జ్ఞానమ్మ అలాగే పద్మ పద్మ అనే ముగ్గురు మహిళలు వీళ్ళు ముగ్గురు కూడా ఆ బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చి ఆ బంగారాన్ని జడలో పెట్టుకుంటుండగా యజమాని గమనించి ఆ మొత్తం కూడా అంటే ఆ సీసీ ఫుటేజీలు వాటి ఆధారంగా ఆ జడలో బంగారం ఉండడాన్ని గమనించి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులు సైతం కూడా పిలవడం జరిగింది. నిన్న సాయంత్రం వాళ్ళ ముగ్గురిని సైతం కూడా అదుపులోకి తీసుకొని ఇంకా వీళ్ళ బ్యాచ్ ఎంతమంది ఉన్నారనే దాని మీద కూడా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఇలాంటి సంఘటన సైతం పెందుర్తిలో సైతం కూడా చోటు చేసుకుంది. నిన్న సైతం కూడా ఇదే సంఘటన ఇదే తరహాలో సైతం కూడా వీళ్ళు బంగారాన్ని చోరీ చేస్తూ ఉన్న సమయంలో పట్టపగలే పెందుర్తి వెంకటేశ్వర జ్యువెలర్స్ లో నలుగురు మహిళలు బంగారం చోరీకి ప్రయత్నం చేశారు. ఉదయం 11 గంటల సమయంలో ఈ నలుగురు మహిళలు సైతం కూడా పెందుర్తిలోని ఈ వెంకటేశ్వర బంగారం షాప్ లోకి వచ్చి బంగారం పొట్టులు చూపించమని అడిగారు. బంగారం పొట్టులు పట్టుకొని పారిపోతుండగా మహిళలు సైతం కూడా పట్టుకోవడం జరిగింది. ఈ పండగ సీజన్ కావడంతో ఈ దొంగల ముఠా సైతం కూడా దిగారంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు అయితే ఎవరికి అనుమానం రాదు కాబట్టి వాళ్ళంతా కొనుగోలు చేయడానికే వస్తారని భావించి వాళ్ళందరినీ కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. అయితే వీరి వెనకాల ఎవరెవరు పాత్ర ఉన్నదనే దాని మీద అయితే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. థాంక్యూ జార్జ్. కేసులో